వరంగల్ డంపింగ్ యార్డు దుర్భర జీవితం, దుర్వాసనతో నరకం, దోమలు ఈగలతో ప్రజల అవస్థలు, కాలుష్యంతో ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం, కాలనీవాసులు ప్రభుత్వ హాస్టల్ విద్యార్థుల కన్నీటి గాథ. నేను సద్విత్, నేను ఎస్సీ బాయ్స్ హాస్టల్లో ఉంటున్నాను. మాకు ఈ పక్కన ఉన్న డంపింగ్ యార్డ్ వల్ల మాకు చాలా హానికరం అవుతుంది. నెలకు 2 days 3 daysకి అప్పుడప్పుడు అంటి పెడుతూ ఉంటారు ఆ చెత్తని. ఆ పొగ వల్ల మేము తింటుంటే పండుకుంటుంటే పెయ్యి అప్పుడప్పుడు చక్కెర వచ్చినట్టు అవుతుంది. వేసిపోయినాక ఏం చేస్తారు, అంట పెడతారు. అంట పెట్టినాక ఆ పొగ మొత్తం ఏమవుతుంది, ఇక్కడ వస్తుంది, హాస్టల్ వస్తుంది. అందరికీ నమస్తే. ముందుగా బలభీమ న్యూస్ ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. కొడంగల్ పట్టణ ప్రజలకు చెత్త డంపింగ్ యార్డ్ శాపంగా మారింది. రోజు రోజుకు పెరిగిపోతున్న చెత్త కారణంగా పరిసర ప్రాంతాల ప్రజలు దుర్వాసన, దోమలు, ఈగలు, కాలుష్యంతో నరక యాతన అనుభవిస్తున్నారు. ముఖ్యంగా కోస్గి రోడ్డులో ప్రధాన రహదారి పక్కన ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డ్ నుంచి వెలువడుతున్న భరించలేని దుర్గంధం కారణంగా అక్కడి కాలనీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రి వేళలో ఇళ్లలో ఉండలేని పరిస్థితి నెలకొంది. కిటికీలు తలుపులు మూసుకున్న దుర్వాసన ఇళ్లలోకి చేరుతుండడంతో చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డంపింగ్ యార్డు చుట్టుపక్కల ఉన్న కాలనీల ప్రజలతో పాటు సమీపంలోని ప్రభుత్వ హాస్టల్లో నివసిస్తున్న విద్యార్థులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మొత్తం రూమ్ లోకి వెళ్ళి వస్తే నైట్ కక్కుకున్నాడు రూమ్లోకి మొత్తం వస్తాను వాసన, ఈ మూల వాసన వస్తాను. చదువుకునే వాతావరణం దెబ్బతినడంతో పాటు దుర్వాసన, దోమల బెడద కారణంగా రాత్రి వేళలో నిద్ర పట్టడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెత్త నుండి వెలువడుతున్న దుర్గంధం కారణంగా భోజనం చేయడం కూడా ఇబ్బందిగా మారిందని వారు చెబుతున్నారు. పట్టణంలోని మొత్తం చెత్తను ఒకే ప్రాంతంలో డంపు చేయడం వల్ల అక్కడ జల, వాయు, భూ కాలుష్యం తీవ్ర స్థాయికి చేరుకుంటుంది. వర్షాలు కురిసినప్పుడు చెత్త నుండి వెలువడే కలుషిత ద్రవాలు సమీప భూముల్లోకి చేరి భూగర్భ జలాలను కలుషితం చేస్తున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా మండే ఎండల్లో చెత్త నుంచి వస్తున్న దుర్వాసన గాలిలో వ్యాపించి పరిసర ప్రాంతాలను కాలుష్యానికి గురి చేస్తుంది. అదే సమయంలో చెత్త కుప్పలపై ఈగలు, దోమలు విపరీతంగా పెరిగి సమీప కాలనీలకు వ్యాపిస్తున్నాయి. దీనివల్ల ప్రజలు డెంగ్యూ, మలేరియా, వైరల్ జ్వరాలు, చర్మ వ్యాధులు, శ్వాసకోశ సంబంధిత సమస్యలు, అలర్జీలు వంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. మొత్తం వచ్చాడు వేసిపోయినాక ఏం చేస్తారు, అంట పెడతారు. అంట పెట్టినాక ఆ పొగ మొత్తం ఏమవుతుంది, ఇక్కడ వస్తుంది, హాస్టల్ వస్తుంది. వచ్చినాక పిల్లలకి ఏమవుతుంది, తిన్నకే మేము పెడతాం. పెట్టేటప్పుడు ఇబ్బంది, పిల్లలు తిన్నకే ఇబ్బంది పడుతుంది. కొంతమంది తింటారు, కొంతమంది చేసేపాక వాంతులు తినగా అవుతాయి సార్. ఇక మేము వండుతూ ఉంటాం కదా సార్, వాసన స్మెల్ బాగాలేకుంటుంది. అది స్మెల్ అంటే ఇక చాలా చెప్పకూడదు కాదు. స్మెల్ అంటే ఒకటే కాదు, హాస్పిటల్ది ఉండవచ్చు, లేకపోతే మన గల్లీది ఉండవచ్చు, ఏదైనా ఉండొచ్చు సార్. ఇంత మంచి ఏం లేదు సార్. అది ఒక్కటే తీసేయాలి, తీసేస్తే మంచిగా ఉంటుందని మేము కోరుకుంటున్నాం. తీసేస్తే మా హాస్టల్ కూడా బాగుంటుంది. ఇప్పుడు ఆడ అంటపెట్టారు కదా సార్, ఆ పొగ అంటపెడితే దబాయించి పొగ వస్తుంది సార్. ఇప్పుడు అక్కడ అంటపెట్టారు, ఆ పొగ అనేది దబాయించి వస్తుంది. వచ్చి దాని నుంచి ఏమైతే మంట మండుతుంది. జస్ట్ అయినాక పొగ నిండా వస్తుంది. పొగ ఇక వస్తుంది, హాస్టల్కి వస్తుంది, రోడ్డు మీదగానే వస్తుంది సార్. బండ్లకి కనిపి ఒకసారి రోడ్డు మీదగానే నేను చూసిన. నేను ఒకసారి వచ్చినప్పుడు చూసిన, నేను బండి వచ్చినప్పుడు నాకు బండి కనిపించలేదు, తోనే కనిపించలేదు నాకు. జస్ట్ గేట్కి వచ్చినా తోనే కనిపించలేదు నాకు సార్. గల్లీ సమస్యలో కానీ ఈ చుట్టుపక్కల పోటైతే నేను సార్ ఈ హాస్టల్ అయితే కంపల్సరీ సార్, కంపల్సరీ వస్తుంది. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డంపింగ్ యార్డు సమస్యపై కాలనీవాసులు అనేక సార్లు మున్సిపల్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ సమస్య పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపణలు చేస్తా ఉన్నారు. డంపింగ్ యార్డ్ నుంచి వచ్చినటువంటి దుర్వాసన భరించలేకపోతున్నామని, పిల్లల ఆరోగ్యం
ప్రమాదంలో పడిందని, కాలుష్యం కారణంగా జీవితం దుర్ఘరంగా మారిందని పలుమార్లు వినతి పత్రాలు ఇచ్చినా అధికారులు స్పందించడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేము ఇక్కడ బ్రతకాలా లేక ఈ ప్రాంతాన్ని విడిచి వెళ్ళాలా అనే పరిస్థితి వచ్చింది. ప్రతిరోజు చెత్తతో వచ్చే దుర్వాసనను భరించడం కష్టంగా మారింది. దోమల కారణంగా రాత్రులు నిద్ర పట్టడం లేదు. చిన్నపిల్లలు తరచూ అనారోగ్యానికి గురవుతున్నారు. ఇక్కడ ఎస్సీ హాస్టల్లో ఉంటున్నాను. ఇక్కడ డంపింగ్ యార్డ్ ఉన్నందుకు రోజు మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి నెలకొకసారి ఆడ అంటి పెడుతుండ్రు. అక్కడ నుంచే పొగ ఇక్కడ వచ్చి తింటున్నప్పుడు దగ్గు అవి వస్తున్నాయి. అనేక రోగాలు వచ్చి ఇక్కడ ఈ హాస్టల్లో ఉండబుద్ధి అవుతలేదు మాకు. ఈ హాస్టల్లో ఈ డంపింగ్ యార్డ్ తీయాలనుకుంటున్నాం. అయినా మా సమస్యలను ఎవరు పట్టించుకోవడం లేదు అని కాలనీవాసులు వాపోతున్నారు. డంపింగ్ యార్డు సమీపంలో ప్రభుత్వ హాస్టల్ ఉండడం మరింత ఆందోళన కలిగిస్తుంది. వందలాది మంది విద్యార్థులు నివసిస్తున్న హాస్టల్కు అతి సమీపంలో చెత్తను డంప్ చేయడం వల్ల వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. విద్యార్థులు దుర్వాసనతో ఇబ్బందులు పడుతూ చదువుపై ఏకాగ్రత కోల్పోతున్నారని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యార్థుల ఆరోగ్యాన్ని కాపాడాలని వారు కోరుతున్నారు. ప్రస్తుతం కోడంగల్ పట్టణంలోని మొత్తం చెత్తను కోస్గి రోడ్డులోని తాత్కాలిక డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. అయితే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు మున్సిపల్ అధికారులు కొత్త డంపింగ్ యార్డు ఏర్పాటుకు కసరత్తు ప్రారంభించినట్లు సమాచారం. మున్సిపల్ పరిధిలోని బుల్కాపూర్ గ్రామ శివార్లో సుమారు 5 ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించి అక్కడ ఆధునిక సదుపాయాలతో ఒక కొత్త డంపింగ్ యార్డును ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తుంది. ఇందుకు అవసరమైన అనుమతుల ప్రక్రియ కూడా వేగవంతం చేస్తున్నట్లు సమాచారం. కొత్త డంపింగ్ యార్డు అందుబాటులోకి వస్తే ప్రస్తుతం కోస్గి రోడ్డులో ఉన్న డంపింగ్ యార్డుపై భారం తగ్గి పరిసర ప్రాంతాల ప్రజలకు కొంత ఉపశమనం లభించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. కొంతమంది నిపుణుల అభిప్రాయం ప్రకారం కేవలం చెత్తను ఒక చోట డంప్ చేయడం సమస్యకు పరిష్కారం కాదని, శాస్త్రీయ విధానంలో ఘన వ్యర్థాల నిర్వహణ చేపట్టాల్సిన అవసరం ఉందని భావిస్తున్నారు. చెత్తను తడి పొడి వ్యర్థాలుగా వేరు చేసి కంపోస్టింగ్, రీసైక్లింగ్, శాస్త్రీయ పద్ధతిలో వ్యర్థాలను శుద్ధి చేపడితే కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించవచ్చని చెబుతున్నారు. అలాగే డంపింగ్ యార్డు చుట్టూ గ్రీన్ బెల్ట్ ఏర్పాటు చేయడం, తరచూ బ్లీచింగ్, క్రిమి సంహారక మందులు పిచికారీ చేయడం వలన దుర్వాసన నివారణ చర్యలు చేపట్టడం అత్యవసరమని సూచిస్తున్నారు. దీనిపైన డంపింగ్ యార్డు కారణంగా నరక యాతన అనుభవిస్తున్న కోడంగల్ పట్టణ ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకురావడం కోసం శ్రీ బలభీమ న్యూస్ ప్రత్యేక కథనాల పరంపరకు శ్రీకారం పడుతుంది. బాధిత కాలనీల ప్రజల వేదన, ఆరోగ్య సమస్యలు, అధికారుల నిర్లక్ష్యం, కాలుష్య ప్రభావం, కొత్త డంపింగ్ యార్డు ఏర్పాట్లో పురోగతి, ప్రజల డిమాండ్లు వంటి అన్ని అంశాలను వరుస కథనాల ద్వారా ప్రజల ముందుకు తీసుకురానుంది. నా పేరు సుధీర్. ఇక్కడ ఎస్సీ హాస్టల్లో నేను ఉంటున్నాను. ఇక్కడ డంపింగ్ యార్డ్ ఉన్నందుకల్లా మాకు అప్పుడప్పుడు అంటుపెడతాయి. ఇక్కడ ఆ గోళీలు అవి ఇవి చెత్త అంతా వచ్చి గుమ్మరిసి అంటుపెడతారు. అది వాసన మొత్తం మా హాస్టల్కి వచ్చి అడుగుతుంటే వాసన వస్తుంది, కింద పడతారు. అప్పుడప్పుడు మస్తు సార్లు హాస్పిటల్కి తీసుకురండి ఇట్లా అయినందుకు. నేను సద్విత్, నేను ఎస్సీ బాయ్స్ హాస్టల్లో ఉంటున్నాను. మాకు ఈ పక్కన ఉన్న డంపింగ్ యార్డ్ వల్ల మాకు చాలా హానికరం అవుతుంది. నెలకు 2 days 3 daysకి అప్పుడప్పుడు అంటి పెడుతూ ఉంటారు ఆ చెత్తని. ఆ పొగ వల్ల మేము తింటుంటే పండుకుంటుంటే పెయ్యి అప్పుడప్పుడు చక్కెర వచ్చినట్లు అవుతుంది. మరి ఇంకానేమో అసలు వాసన పీల్చబుద్ధి కూడా అయితే లేదు ఇక్కడ ఉన్న చెత్త వల్ల మాకైతే. దయచేసి ఆ చెత్తను ఇక్కడ నుంచి షిఫ్ట్ చేశారని, ఆ చెత్తకు తీసేద్దామని అప్పుడప్పుడు చాలా సార్ వాళ్ళు వచ్చి వెళ్ళారు. ఇంకానేమో పెద్ద పెద్ద ఆఫీసర్స్ వచ్చి వెళ్ళి తీపిస్తాం అని చెప్పి అది అలాగే పడిపోతుంది. అలాగే దాన్ని తీపిస్తారని కోరుతూ కొడంగల్ మొత్తంలో అది ఒకటే డంపింగ్ యార్డ్ ఉండడం వల్ల కొడంగల్ మొత్తం ఎక్కడ నుంచి చెత్త తెచ్చి వేసినా మా హాస్టల్ పక్కనే వేస్తారు. అలాగే దాన్ని తీసేయాలని కోరుతున్నాం. అయితే ముఖ్యంగా ప్రధానమైన డిమాండ్లు కొన్ని ఉన్నాయి. కోస్గి రోడ్డులోని ప్రభుత్వ డంపింగ్ యార్డును వెంటనే అక్కడి నుంచి తొలగించాలి. బుల్కాపూర్ శివార్లో ప్రతిపాదిత ఆధునిక డంపింగ్ యార్డును త్వరగా ఏర్పాటు చేయాలి. ప్రభుత్వ హాస్టల్ కాలనీల సమీపంలో చెత్త డంపింగ్ను పూర్తిగా నిలిపివేయాలి. కాలుష్య నియంత్రణ చర్యలను వెంటనే అమలు చేయాలి.
దోమలు ఈగల నివారణకు ప్రత్యేక పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలి. బాధిత కాలనీలో వైద్య శిబిరాలు నిర్వహించి ప్రజల ఆరోగ్య పరీక్షలు చేయాలి. శాస్త్రీయ ఘన వ్యర్థాల నిర్వహణ వ్యవస్థను మున్సిపాలిటీ అమలు చేయాలి. కోడంగల్ పట్టణ ప్రజలు కోరేది ఒకటి, దుర్వాసన, కాలుష్యం, అనారోగ్యానికి ముగింపు పలికి పరిశుభ్రమైన వాతావరణంలో జీవించే హక్కును ప్రభుత్వం, మున్సిపల్ అధికారులు కల్పించాలని పలు కాలనీ వాసులు, కోడంగల్ పట్టణ ప్రజలు విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. మరి వీటన్నిటికీ అధికారులు కట్టుబడి ఉంటారా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి బలభిమన్యు ఛానల్. ధన్యవాదాలు.